ఓకే. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. పలికినాడు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. కొట్టాలందరూ ఆమేన్. గ్లోరీ టు గాడ్. రాత్రిని భద్రపరిచారండి, కాపలాధారణ పెట్టారు. ఇప్పటి వరకు పుట్టిన వారికి, ఇక పుట్టబోయే వారికి పునరుద్ధాన శుభములు మీకు కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఇన్ను చూర. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మీ కార్యములన్నీ సఫలము చేయటానికై ఆయన మరణాన్ని మృంగి తిరిగి లేచాను. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసు రాజు లేచెను హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసు రాజు వరమిచ్చి జయమర్పచేదము. ఈ ఉదయకాలమందు మీతో చేసే దైవిక సందేశం యొక్క ప్రసంగ అంశం దారం, ఆధారం. ఓకే, ఇదేం పాస్టర్ ఎట్లా చెప్తున్నావు అని అనుకుంటున్నారండి. దారం, ఆధారం. దారం అని తెలుగు వారు ఎవరైనా ఉంటే ఒక పేపర్ మీద రాయండి ఆ మాట. దారం. దారం అంటే థ్రెడ్. ఓకే, బట్టలు కొడతామే సూదికి పెట్టి. ఆధారం. ఆధారం అనగా దా కింద ఒక చిన్న పిలక తగిలిస్తే దాలో మిళితమై ఆధారం అనగా బేస్ నిలవబడటానికి
ఒక బేస్ కావాలి కదండి. ఆర్ అనదర్ ఇంగ్లీష్ వర్డ్ సస్టైనర్, భరించువాడు మనకంటూ ఒకడు కావాలి. నెంబర్ 1 బేస్. అనదర్ ఇంగ్లీష్ వెర్షన్ సస్టైన్, మోసినవాడు కొనసాగింపజేసేవాడు, మనలను నడిపించేటువంటి అవర్ సస్టైనర్. ఆధారం లేకుండా ఆధారం అనేది లేదండి. దేవునికి స్తోత్రం. 7వ మాటగా ఆయన తలవాల్చెను, నిన్ను నన్ను తల ఎత్తుకొని యూదారాజ సింహం. ఏం పేరు పెడదాం? పరలోకానికి వచ్చిన ఇతనికి ఏం పేరు పెట్టాలి అనగా, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 verse 5 ఏమని రాయబడిందో తెలుసండి? సకల ముద్రలు విప్పగలిగినటువంటి బలాఢ్యుడు ఈయనకు యూదావిన్ సింహం, యూదారాజ సింహం. మై సేవియర్ ఈజ్ ఎ లయన్, నా రక్షకుడు సింహం. దేవుని బిడ్డలారా, సింహం కాబట్టి ఆయన గర్జించాడండి. చిన్న ప్రవక్తలలో ప్రవక్త హోషేయ 13వ అధ్యాయం ఆఖరి వచనాలలో ఆయన అంటాడండి, మరణమా, సిగ్గులేందానా, నన్నే మృంగాలను చూసావే, నీకెంత గుండె ధైర్యం అని ఆ మరణాన్ని చూచి ఆయన సింహం పోలే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని అవర్ సింగతే పోలే, సింహం వలె మరణాన్ని మృంగి పాపాన్ని పాతిపెట్టి ముళ్ళును ముడిచివేసి ఆయన తిరిగి లేచాడండి. అంతటి మహా గొప్ప దేవుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచిన తర్వాత పొద్దుపోయే వరకు శవాన్ని శిలువ మీద ఉంచకూడదు. అది ఆ మరణ శాసనములో వ్రాయబడిన ఒక శాసనం. ఆ శాసనాన్ని బట్టి ఇరువురు వెళ్ళారండి. ఇరువురు, ఓన్లీ 2 persons. ఒకని పేరు అరిమత్తయ్యగు యేసేపు, రెండవ వాని పేరు నికోదేం. ఇరువురు వెళ్ళి, అయ్యా మీ పగ తీర్చుకున్నారు, ఎంతవరకు మీ యొక్క క్రోధాన్ని చూపించి చంపివేశారు, ఇప్పుడైనా ఆ శవాన్ని మా చేతికి అప్పగిస్తారా? ఇది రాయబడిన శాసనములలో రాత్రి వేళ మిగిల్చకూడదని చెప్పగా పిలాతు పలికిన మాట ఆ దుర్మార్గులు పలికారండి, వాడు వీడు అని. మార్కు రాసిన సువార్త క్రమంగా 15వ అధ్యాయం చదివితే, అయ్యయ్యో అవర్ ఇదికుల్లవే ఎరంది విట్టారా, ఆయన ఎంత త్వరగా చనిపోయినా, ఆయన అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రిత్వమైన ఏకత్వము కలిగిన మహాదేవుడు ఎంత త్వరగా చనిపోయినా అని ఆశ్చర్యపోయి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అయ్యా, మీకు కావలసిన సహాయం నేను చేస్తాను. ఆయనకున్న అభిమానాన్ని బట్టి he had something favor on Jesus. మీకు కావలసిన సైన్యాన్ని, మీకు కావలసిన సిబ్బందిని, మీకేమేమి కావాలో వాట్ ఎవర్ యు వాంట్ ఐ విల్ ప్రొవైడ్, యూ డోంట్ ఫియర్, మీరు వెళ్ళండి, ఇష్టమతులు చేసుకోండి అని చెప్పగా ఆ శవమును దింపి యూదుల ఆచార ప్రకారం సమాధిలో పెట్టిరి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్
సమాధిలో ప్రాణం విడిచిన తర్వాత క్రీస్తు ఏమయ్యాడండి? క్రీస్తు ఏమాయేను అనేది ప్రశ్న. ఒకవేళ ముందు రాసిన పుస్తకములో ఆ టాపిక్ లేకపోతే రెండవసారి రాసిన పుస్తకములో క్రీస్తు ఏమయ్యారండి ఆయన? 2-3 మాటల్లో. కానీ క్రీస్తు ప్రాణం విడిచిన తర్వాత ఏమాయేను? ది హిస్టారికల్ ప్రశ్న. ఏమాయేను అనగా మృతుల విశ్రాంతి స్థలం. ఆదాము మొదలుకొని, మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని యేసయ్య ప్రాణం విడిచే వరకు ఉన్నటువంటి ఆత్మల యొక్క ఆ మృతుల గుహలోనికి ఒకరిని వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళి వారికి స్వార్థను ప్రకటించాడు. ప్రీచ్ ద గాస్పెల్, స్వార్థను అందించాడండి. 1 పేతురులో 4వ అధ్యాయములో ఆ ముఖ్యమైన మాటలు మనం చదవగలం. నోవాహు దినములలో జలప్రళయములో నశించిపోయినటువంటి వారికి, ఆయన ప్రాణం విడిచిన వరకు ఉన్న వారికి ప్రీచ్ ద గాస్పెల్, స్వార్థను ప్రకటించటానికి వెళ్ళాను. వెంటనే పరలోకం వెళ్ళిపోమండి, అదెలా సున్నా. మనమందరం క్రిందకే పోతాం. పాతాళములు, మృతుల విశ్రాంతి స్థలం. దాన్నే కుప్పం కాదండి, కోపం. ఆ మాట యోనా 2వ అధ్యాయంలో చూడగా, నేను పాతాళ కోపములో మునిగి ఉన్నాను, రిమెంబర్ మీ అని అంటాడండి. అక్కడ నుండి, ఆ పాతాళ కోపములో నుండి పైకి లేవనిస్తాడు యోనా యొక్క ప్రార్థన విని. దెన్ సెకండ్ వర్డ్ పారడైజ్ అనగా సియోల్ అనేటువంటి ఒక మాటలో నుండి ఆ పదం పుట్టుకొచ్చిందండి. సియోల్ ఆర్ పారడైజ్ ఆర్ పరదైజ్. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువనెను. కావున యేసుతో సహితం ఆయన మృతుల విశ్రాంతి స్థలములోనికి వెళ్ళాను. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మరియమ్మ దేవుళ్ళాడుతూ ఉండగా ఆ ప్రభువుని చూచి ఆశ్చర్యపోయి వెంటనే పట్టుకోవటానికి వెళ్ళేసరికి యేసయ్య అన్నటువంటి మాట, నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టబోకు అన్నారండి. కావున క్రీస్తు ఏమాయేను అనగా ఆయన మీద పెట్టిన మేనిఫెస్టో. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనమందు, వేదలకు సువార్త ప్రకటించే ఆత్మ నా మీద మోపబడి ఉన్నది, నేను సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చెప్పానండి, నెంబర్ 1, ప్రాణము విడిచిన తర్వాత అరిమత్తయ్యగు యేసేపు, నికోదేం ఆయన పరిశుద్ధ దేహమును వారు భద్రపరిచిరి. నెంబర్ 2, ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఏమాయేను? మృతుల విశ్రాంతి స్థలానికి వెళ్ళి షియోల్ ఆర్ పారడైజ్ ఆర్ కోపం అందు వెళ్ళి ఆయన వారికి స్వార్థను ప్రకటించారు. ఇప్పుడు వాక్యానికి వద్దాం. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం ఏమి చేస్తాదండి, ఏమి చేయునండి? ఆ పునరుత్థానం యొక్క విలువ, ఆ పునరుత్థానం యొక్క ఘనత ఏమి? ఆ పునరుత్థానం యొక్క ఘనత ఏమి? మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త,
ఈ 3 సువార్తలు చదివితే, ఈ 3 సువార్తలు చదవచ్చు ఉండగా ఆఖరు అధ్యాయాలను మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త. గమనించాలి, అయిపోయిందండి ప్రసంగం. ఈ 3 సువార్తలలో ఒక్కొక్క పారాగ్రాఫ్, అనగా పారాగ్రాఫ్. ఈ యొక్క పద్ధతి ఈ బైబుల్ రీడింగ్ చేయటానికి సులువుగా ఉండటానికై ఒక మహా గొప్ప విశ్వాసిని శిరసాలలో వేయగా వచనాలన్నీ కలిసిపోయి ఉన్నవి కావున చదువులకు చదవటానికి వీలుగా ఉండాలని అధ్యాయాలలో ఒక 20-30 వచనాలు ఉంటే వాటిని 10 వచనాలుగా, 5 వచనాలుగా, పారాగ్రాఫ్గా సిస్టమేటిక్గా రాసుకుంటూ వచ్చారు. ఈ ఆఖరి అధ్యాయాలు చదువుతున్నప్పుడు దేవదూతలు వచ్చి కనిపించావండి. మీకు జ్ఞాపకం లేదా? అయ్యయ్యో, బ్రతికున్నప్పుడు చెప్పాడు కదా, మీ ఊర్లో తిరిగేటప్పుడు, మీ వీధుల్లో తిరిగేటప్పుడు, మీ ఇళ్లల్లో కూర్చున్నప్పుడు ఆయన ఎప్పుడు ఏది చెప్పుకొచ్చినా ముగింపులో ఇది చెప్పకుండా ఉండేవాడు కాదు. ఏమని? నేను పాపిష్టుల చేతికి అప్పగించబడతాను, నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు, సమాధి చేస్తారు, 3వ దినాన్న మృత్యుంజయుడనై తిరిగి లేస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇట్స్ ఏ ప్రొఫెసీ. ఇది ప్రవచనం అండి, ప్రవచనం. తన మరణాన్ని గురించి తానే చెప్పాడు. తన మరణాన్ని గురించి తాను చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచినది జ్ఞాపకం లేదా? మర్చిపోయారు. అయ్యయ్యో అంటే అప్పుడెప్పుడో ఆ మరియమ్మ గారి ఇంటి దగ్గర కూటం పెట్టినప్పుడు చెప్పినట్టు గుర్తుంది అని మతికి వచ్చింది కానీ నమ్మలేదటండి. గమనించాలి, దారం ఆధారం నమ్మలేదండి. మరలా అదే అధ్యాయం కింద చదవండి. మరలా ఏదో ఒక సందర్భంలో మహా గొప్ప వ్యక్తి, నేను కాబట్టి యేసు ప్రభు శిష్యులు ఒక్కరినని చెప్పి పేతురు వెళ్ళాడటండి. పేతురు చూశాడటండి. చూసినోడికి దేవదూతలు కనపడ్డావి, దేవదూతలు కనిపించావి. దేవదూత చెప్పింది, ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పయ్యా అని. ఇతగాడు ఏం చెయ్యాలండి? అందరికీ చెప్పాలా? చేయకుండా నాకెందుకు వచ్చిన బాధ ఇది అని సైలెంట్గా ఉండిపోయాడట. చెప్పింది చెయ్యాలండి, అంతేగాని భయపడకూడదు. ఏది ఎట్ట తిరిగి నా మీదకి వస్తుందో అని. ప్రభు బిడ్డలారా, పేతురు కూడా బెతే నగర్లో ఉన్న వారి వలె పేతురుకు నాకెందుకు వచ్చిన బాధ అని ఆయన సైలెంట్ అయిపోయాడు, నమ్మలే. ఈ లోపల యేసే దిగి వచ్చి, అయ్యా ఆ రోజున పొడిచారే, ఆ గాయాలు చూడండి. ఆ రోజున డెత్ స్టేట్మెంట్ ఇవ్వటానికి, డెత్ సర్టిఫికెట్ కావాలని మా అమ్మ అడగలేదు కానీ ఆఖరుగా శతాధిపతి ఈట తీసుకొని పొడిస్తే నీళ్లు రక్తం కారావే, ఆ గాయం చూడండి అయ్యా, నా కాళ్ళలో ఉన్న మచ్చలు చూడండి అని తన్ను తాను నిరూపించుకున్నా నమ్మలేదండి. దారం ఆధారం. లిసన్ కేర్ఫుల్లీ. ఇక ఏమి చెయ్యాలి? నమ్మటం లేదే అని ఆయన తినటానికి ఏమన్నా ఉందా అని అడిగితే లేక ఏమయ్యా ఉంది, నిప్పుడు కుంపట మీద చేపలు,
రొట్టె ఉందంటే అవి తీసుకొస్తే ఆయనకి ఇస్తే వాళ్ళ ముందు తిని చూపించాడట అండి. భూతం తినదు, మీరు భూతం అంటున్నారే, దెయ్యం అంటున్నారే, భూతానికి ఆకలి ఉండదు, భూతానికి నోట్లో రుచి పెట్టుకోదు, కాబట్టి నేను మనుష్యునిగా జన్మించి తిని మనుష్యునిగా తిరిగి లేచిన వాడిని, బిలీవ్ మీ, నన్ను నమ్మండి అంటే నే చూశారు కానీ అప్పటికేనే నమ్మలేదండి. లూకాసు వార్త 24వ అధ్యాయములో పునరుద్ధానుడైన తర్వాత యేసయ్య పెట్టిన ఒక సూపర్ పేరండి. ఏంటిది? నమ్మని మందమొత్తులారా. మీరు నమ్మనటువంటి మందమొత్తులు మీరు అని వారి మనసు తెరిచేసరికి అప్పుడు లేఖనాలను వారు అర్థం చేసుకోగలిగిరటండి. హల్లెలూయా. అందరం దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎన్నో కార్యాలు చేశాక ఇక ఆఖరుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. ఆయన నమ్మని మందమొత్తులారా అని చెప్పి వారి మనస్సు తెరవగా అప్పుడు వారు లేఖనాలను గ్రహించటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని యొక్క దైవజనమా, దారం, ఆధారం యేసయ్య పునరుద్ధానం ఈ భూమండలానికి తెచ్చిన ఆశీర్వాదమేమి? ఆదాము మొదలుకొని ఎందరో చనిపోయారే. సజ్జనులలో ఎవడన్నా ఒక్కడన్నా లేసొచ్చి అయ్యా పరలోకం ఎట్టుంటుంది, నరకం ఎట్టుంటుంది అని ఎవరన్నా చెప్పినట్టుంటే చెప్పండి అయ్యా, ప్రార్థన చేసి పంపించేస్తాను. నా మాటలు ఆలకిస్తున్న దైవజనమా, దేవుని బిడ్డలారా, పరలోకానికి ఎక్కిపోయినటువంటి వాడు ఎవడు? పరలోకాన్ని చూచి దిగి వచ్చిన వాడు ఎవడండి? ఎవరు లేరు, ఒకే ఒక్కడు, ఆయనే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మై సేవియర్, నా రక్షకుడు ఒక్కడే. పరలోకానికి ఎక్కినవాడు, పరలోకం నుంచి దిగినటువంటి వాడు ఆ పరమ తండ్రి యొక్క దారం, ఆధారం. ఏమి చేశాడండి? ఏమి చేశాడు ఆయన? చనిపోయి సమాధిలో నుంచి పునరుద్ధాన్ని తిరిగి లేచి సాధించింది ఏది? లోకం అడగవచ్చండి, యేసు సాధించింది ఏమి? యేసు సాధించింది ఏమయ్యా? చరిత్ర నాయకుడు ఆయన. మై ఫాదర్ ఈజ్ ఏ హిస్టారికల్ పర్సన్, మై సేవియర్ ఈజ్ ఏ మైటీ మ్యాన్. ఆయన పునరుద్ధానుడై నువ్వు నమ్మావే అమ్మా, అయ్యా నువ్వు నమ్మావే, ఈయన యేసుక్రీస్తు నా పాపినైన నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడని మీ అమ్మ దగ్గర మొట్టమొదటి పాల చుక్క నీ నోట్లోనికి పీల్చేటప్పుడు ఆ మొదటి చుక్క పీల్చి మింగుతున్నప్పుడే నీలో పుట్టించే నమ్మకానికి ఆధారం. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరచుదముగాక. గ్లోరీ టు గాడ్. 22వ కీర్తన. ఇప్పుడు వద్దులండి, ఇప్పటికే మోకాలు కాయలు కాసేసి ఉంటాయి. సోమవారం వెళ్ళి చదవండి, మోకరించి చదవండి, వేర్స్ బై వేర్స్ చదువుకుంటూ వస్తే నా తల్లి దగ్గర స్తన్యపానము చేయుచు ఉండగా నాలో నమ్మిక పుట్టించేది. ఎంత బలమైన మర్మం అక్కడ రాయబడిందండి. ప్రియులారా, నా తల్లికి నేను బిడ్డనై పుట్టిన తర్వాత ఆకలేసి అంగలార్చి ఏడుస్తూ ఉండగా నా తల్లి దగ్గర ఆ మొదటి పాల చుక్క నా నోటితో పీల్చి మింగుతున్నప్పుడే
ఆ నమ్మిక అనేది నీ రక్తంలో కలిసి నీ ఎముకల్లో, నీ నరాల్లో, నీ శరీరం అంతటిలో ఇమిడిచిపోగా ఆయన నిన్ను సృష్టించిన వాడు, నిన్ను బ్రతికించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు అని నీ నమ్మకానికి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఆధారము కలుగజేసినదండి. ఇప్పుడు తెరవండి మీ బైబిల్ గ్రంథాన్ని. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అందరూ బైబిల్ ఉన్న వారందరూ అపోస్తలర్ 17 அதிகாரம் 31 వచనం కడైసి వార్త చివరి మాట అందరం చదువుదామండి. మృతులలో నుండి ఆయనను లేపినందున దేనినండి దేవునికి స్తోత్రం. ఆయన లేపినందున ఆ వచనం ఎంత 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 పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా రాయబడి చూడండి. లేపినందున లేపక మునుపు నశించిపోయే ఈ లోకములో అగ్ని గంధకాలతో కాలిపోయేటువంటి ఆ మహా గొప్ప యెరికో పట్టణములో నుండి ఆమె అడిగిందయ్యా, వేశ్య అగు రహాబు, అయ్యలారా, ఆ అగ్ని గంధకాలు కురిసేటప్పుడు మా అమ్మ, వాట్ అబౌట్ మై మమ్, వాట్ అబౌట్ మై డాడ్, వాట్ అబౌట్ మై ఫాదర్స్, వాట్ అబౌట్ మై రిలేషన్స్, వారి నిమిత్తమేమయ్యా, వారి నిమిత్తమేమి, కనికరించరన్నప్పుడు ఆ వేగిల వారు చెప్పారండి, ఎందుకంత ప్రాధేయపడుతున్నావు? నీవు మాకు చేసిన ఉపకారానికి మేము ప్రతి ఉపకారం చేసేటువంటి వారం. ఆ కురిసేటువంటి రోజున ఆకాశ మేఘాలు గాండ్రించును, దేవుని మహా ఉగ్రత ఉరిమవలే భూమిని కుదిపివేసేటప్పుడు నీవు చేయవలసిన కార్యం. యెహోషువ 2వ అధ్యాయము, యెహోషువ 2వ అధ్యాయము. అక్కడ ఉందండి దారం. చదువుదాం, అందరూ చదువుదాం. రాయబడిన పరిశుద్ధ లేఖన 2వ అధ్యాయం 18వ వచనం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి ఆనవాలుగా ఉంచి. అక్క రహాబక్క, నువ్వేమి చేస్తావంటే ఈ జనలకి, ఈ కంబికి ఎర్రటి తొగరు, ఎర్రటి దారం, నల్లదారం కాదండి, దిష్టి తగులుతుందని మన చేతికి కాలుకి కడతానే, అది కాదండి, ఎర్రటి దారం, రక్త సింధూరం, పాపమును క్షమించగలిగిన పరిశుద్ధ సాదృశ్యమైన ఆ ఎర్రటి దారపు ముక్క అక్కడ కడితే ఆ రోజున ఆ గాండ్రించేటువంటి ఆ మహా గొప్ప ఉగ్రతలో నుండి నీ కుటుంబాన్ని మేము రక్షిస్తాం. రక్షించే దారం, రక్షించే ఎర్రటి దారం, కాపాడే ఎర్రటి దారం, అగ్ని గంధకాల మధ్య కాలిపోకుండా తప్పింపబడేటువంటి ఆత్మ నశించకపోకుండా కాపాడగలిగినటువంటి ఆ ఎర్రటి దారపు ముక్కంటూ ఉంటేనే మనుషుని యొక్క బ్రతుకండి. మీరు ఎరుగుదురా? కడుపు చీల్చి 18 కుట్లు వేయాలంటే లోపల కుట్టేయాలి. ముందు లోపల కుట్టాల, ఆ లోపల కుట్టాక మళ్ళీ పైన కుట్టాలండి. లిజన్, ఈ 2 రకాల కుట్లకు ఈ పైన కుట్టేటువంటి టీచింగ్స్
దారం వేరు. లోపల కుట్టేటువంటి ఆ దారం దేంతో చేస్తారో తెలుసండి? కచ్చడ అనే ఒక చేప ఉంది. ఆ చేప పేగులు, ఆ చేపలో ఒక గాలి తిత్తుంటుందండి. వాటిలలో నుండి దారాన్ని చేసి లోపల కొడతారు. అమ్మా అయ్యా, ఆ కుట్లు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుందండి, తల్లి నన్ను కన్న తల్లి ఎంత ప్రసవేదన పడిందా అని. అవి కొన్ని రోజులకి పై కుట్లు ఆరిపోతావి కానీ లోపల కుట్లు పచ్చిగానే ఉంటుంది. అవి మెల్లిగా ఈ రక్తంలో అక్కడ ఆరటానికి పొడి లేక ఆ శరీరములో ఆ చేపలో నుండి తీసిన ఆ దారం, తయారు చేసిన దారం ఆ శరీరంలో కలిసిపోద్దండి. అయ్యా నేను బ్రాహ్మణ్ణి, నన్ను అట్లా కుట్టబోకండి, బైండింగ్ కంబి తెచ్చి కుట్టి పారనొక్కండి అని చెప్తాడని బేపనోడు. నో, దేవుని దైవజనమా, దారం, ఆ ఎర్రటి దారమే నమ్మకానికి ఆధారం. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. నజరేయుడగు యేసు పునరుద్ధాన్ని తిరిగి లేచి లోకానికి సాధించింది ఏదనగా, దేవుడంటూ ఒకడు ఉన్నాడు. ఆ ఉన్నవాడు మమ్మల్ని బ్రతికించువాడు, ఆ ఉన్నవాడు మమ్మల్ని కాపాడువాడు, ఆ ఉన్నవాడు మమ్మల్ని నడిపించు పోషించువాడు, ఆ ఉన్నవాడు మమ్మల్ని మా మరణము వరకు మాకు తోడయ్యింది. మరణము తదుపరి ఆ నిత్య రాజ్యానికి తోడుకు వెళ్ళేటువంటి వాడు నమ్మిక, జస్ట్ బిలీవ్, అది కలుగ చేయటానికి ఆధారమైంది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ గివ్స్ ఏ నమ్మటానికి బేస్ అదేనండి. అదే సస్టైన్, నిన్ను మోసేటటువంటిది. నీ నమ్మికే నిన్ను బాగు చేయను. నా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారిని చూచి ఆయన నిన్నటువంటి మాట, నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను, సమాధానము గల దానివై పొమ్మన్నాడు. నీ పొరుపెత్తుకొని, నీ యొక్క పడక ఎత్తుకొని పోయా, నీ విశ్వాసం నడిపించని చెప్పానండి. ఓ దేవుని బిడ్డలారా, నీలో పవిత్ర విశ్వాసాన్ని కలగ చేయటానికి యేసు సమాధిని చేయించి పునరుద్ధాన్ని తిరిగి లేచాడు. ఆయన అనుకున్న చోట నీతో వస్తాడు, ఆయన పలకరించే చోట ఈయన పలకరిస్తాడు, ఆయన తలంచుకునే చోట నిన్ను తన యొక్క మహిమతో కప్పివేస్తాడు. నీవెక్కడ తింటావో అక్కడ ఆయన నీతో ఉంటాడు. అదే వాగ్దానం 2025లో ప్రభువు నీకు ఇచ్చాడు. నీతో నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో కూర్చుండేవాడు, నీతో పరుండేవాడు, నీతో పరిగెత్తేవాడు, నీకు నీడగా ఉండేటువంటి వాడు నీవు నమ్మిన నీ దేవుడైన యెహోవాయే. లూకాసు సువార్త 6వ అధ్యాయం చదవండి. వారు వెళుతూ ఉండగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారట. ద స్పిరిచువల్ కాన్వర్సేషన్ వారు సంభాషించుకుంటూ వెళుతూ ఉండగా 3వ వ్యక్తిగా చేరి తందానన్నట్టు మొదలు పెట్టాడంటండి. అయ్యో, ఇశ్రాయేల్ రాజుని అట్ట కొట్టి చంపేశారా? ఇంకేం చేశారంటే పిచ్చోళ్ళు పాపం. ఆయన ఎవరో ఎరగక ఇక జొల్లు గార్చుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళే లోపల ఆయన తిరిగి మాట్లాడినప్పుడల్లా వారు దుఃఖముఖులయ్యేరే. ఆ మాట మీరు అక్కడ చూడగలరు. ఆయన మాటలు, ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా వారు దుఃఖముఖులై పశ్చాత్తాపడి వేదన పడి అంగలార్చారటండి. అదే మీతో చెప్పినటువంటిది. మొదటి మాట, మొదటి పలుకు కాదండి, స్వరం. నెత్తురు కారుస్తూ ఆ నెత్తురులో నుండి
ఆదికాండం 4:10 రాయబడిన ప్రకారం ఆ స్వరం, ఆ సప్త స్వరాలు నీకు వినిపించగా ఎంతమంది మీరు పరివర్తన చెందారు, ఎంతమంది హృదయాలు కదిలించబడ్డవి, ఎంతమంది హృదయాలలో షేకింగ్ వచ్చిందండి. దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఆలకిస్తున్న దైవ జనమా, ఊరికే ఆ మాటలు వినకూడదండి. ఊరికే ఆ మాటలు నేను మాట్లాడతానని ఎగబడకూడదండి. అవి చాలా అగ్నితో కూడినటువంటి మాటలు. అవి వేదనతో ఆయన వేదన అనుభవిస్తూ నెత్తురు కారుస్తూ పలికిన ఒక్కొక్క స్వరం. అది వారు దుఃఖముఖులై వారు మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు ఉండగా ఇల్లు వచ్చిందండి. అయ్యా, మబ్బు పట్టింది, దారి మంచిది కాదు, ఎట్టపోతావు, ఈ రాత్రికి ఉండరాదా అని చెప్పారట అండి. ఉన్న చోట వారందరూ కూర్చున్నారు. ఆ ఆహారాన్ని తీసుకొని రొట్టె విరచి వారి చేతులకి ఇవ్వగా వారి మనోనేత్రాలు తెరవబడారు. పునరుత్థానుడైన యేసుని వారి పైనుంచి క్రింద వరకు చూచి, ఓయమ్మో, ఈయనే నజరేయుడైన యేసు, హల్లెలూయా, తిరిగి లేచిన వాడు ఈయనే అని వారు ఆర్భాటించే లోపల ఆయన అదృశ్యుడాయను. ఈ పునరుద్ధారణ యేసు 24:25 నుండి నీతో నడిచి వచ్చేవాడు, నీతో కూర్చుండేవాడు, నీతో భుజించేవాడు, ఈయన మోసేవాడు, నీకు బలమిచ్చేవాడు, నీకు శక్తినిచ్చేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు, నీ బాధలు తీర్చేవాడు. ఆయన నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వాడు. ఆయన నీ కొరకు ప్రార్థన చేయటానికి తిరిగి లేచాడయ్యా. నీ కొరకు ప్రార్థన చేయడానికి తిరిగి లేచాడు. నువ్వు చేస్తావో లేదో డజంట్ మ్యాటర్, కానీ నీ కొరకు ఆయన విజ్ఞాపన రోదన ధ్వనితో తండ్రిలోనికి ప్రార్థన చేయటానికి యేసు పునరుద్ధారుడై తిరిగి లేచాడండి. తిరిగి లేచాడు. ఆఖరుగా ఆ పరిశుద్ధ లేఖనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక చదవగలిగితే చదవండి, లేకపోతే అంతవరకు అవునా నిజమా అని ఆశ్చర్యపడితే చింపి ఆ పేపర్ నవిలయ్యింది అక్కడ వరకు. ఇంకొక బైబిల్ నేను కొనిస్తాను మీకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కలర్ పెన్సిలుంటే అంతవరకు అండర్లైన్ చేయండి అయ్యా. పునరుద్ధారణ యేసు నీ నమ్మకానికి ఆధారం. నెంబర్ 2, పునరుద్ధారణ యేసు నీతో నడిచి వచ్చేవాడు. నెంబర్ 3, నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వాడు. 8వ అధ్యాయం 34వ వచనం. 8వ అధ్యాయం రోమ 8:34. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. నీ కొరకు విజ్ఞాపనము చేయువాడు, నీ కొరకు ప్రార్థన చేయువాడు, నీ కొరకు మొరపెట్టువాడు. నువ్వు నిద్రపోవచ్చు ఉండగా నీ తల దగ్గర మోకరించేటువంటి వాడయ్యా. నీవు రోగివై మూలుగుచ్చు ఉండగా నీ మరణ పడక దగ్గర మోకరించేటువంటి వాడు. నీవు నిద్రపోవచ్చు ఉండగా నీ కాళ్ళ దగ్గర మోకరించి నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వాడు. నమ్ముతున్నారండి? ఎన్నో అనుభవాలు చెప్పగలను. దేవుని ప్రియ దైవజనమా, నీ కొరకు ప్రార్థన చేయటానికి యేసు సమాధి నుండి లేచాను. అట్టి పరమ తండ్రి ఆశీర్వాదం, ఆధారం యొక్క ఎర్రటి దారము ద్వారా మన పాపములలో నుండి రక్షించబడి కడగబడి విమోచింపబడినటువంటి వారమైన మనకు ఆయన ఆధారము కలుగ చేసి తన రాజ్యానికి వారసులుగా మనల్ని కాపాడి ఉన్నారు. ఈ వార్త మీరు వెళ్ళి రాని వారికి చెప్పండి.